హయ్యర్ వేస్ పెన్షను, దాని కథ కమామీషు, రిటైర్డ్ పెన్షన్ సెక్షను సూపర్వైజర్తో మాటామంతి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ సెక్షన్లో సూపర్వైజర్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్న సుబ్బారావు, అతని ప్రియమిత్రుడు వెంకట్రావు ప్రతిరోజు పార్కులో కలుసుకొని లోకం పోకడ ముచ్చట్లు, చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటూ ఉంటారు. ఇది ప్రతిరోజు వారి మధ్య జరిగే నిత్యకృత్యమే. ఒకరోజు సాయంకాలం తనని కలిసిన మిత్రుడు సుబ్బారావుతో మాట్లాడుతూ తన బామ్మర్ది హయ్యర్ వేస్ పెన్షన్ గురించిన ప్రశ్నలతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు వెంకట్రావు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణనే మనం ఇప్పుడు చూడబోతున్నాము. అసలు భవిష్య నిధి లేదా పిఎఫ్ అంటే ఏమిటి, పెన్షన్ నిధి అంటే ఏమిటి, దానికి అర్హతలు, ఎంత మొత్తం పెన్షన్గా లభిస్తుంది తదితర విషయాలు వీరి సంభాషణలో అలవోకగా దొర్లాయి. వారి సంభాషణని మనం పూర్తిగా విందాం రండి. సుబ్బారావు గారు, అసలు ఈ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, ఇన్సూరెన్స్ ఫండ్ అంటే ఏమిటి, కొంచెం కూలంకషంగా చెబుతారా? వెంకట్రావు గారు, మనది ప్రజాస్వామ్య దేశమని మీకు తెలుసు కదా, అంటే ప్రభుత్వం ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలించాలి కదా. అవునండి సుబ్బారావు గారు, ప్రజల కోసం ప్రజల చేత ప్రజలచే ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మనకు అందరికీ తెలిసిందే కదా. అంటే ప్రభుత్వమే ప్రజలకు అన్ని రకాలైన రక్షణలు కల్పించాలి. అలాంటి అనేక రక్షణలో భాగమైనదే సామాజిక రక్షణ లేదా సోషల్ సెక్యూరిటీ. ఒక దేశ సైన్యం మనల్ని ఇతర దేశాల నుండి ఎలా రక్షిస్తుందో అదేవిధంగా సమాజంలో భాగమైన ప్రజలందరినీ ప్రభుత్వమే సామాజిక రక్షణ కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలి అని దీని అర్థం. అంటే మన భారతదేశ రాజ్యాంగమే ఈ అవకాశం ప్రజలకు కల్పించిందన్నమాట. అవునండి, మన రాజ్యాంగంలో భాగమైన ఆదేశ సూత్రాల్లో ఈ సామాజిక రక్షణ అనేది ఒక భాగంగా ఉంది. అంటే రాజ్యం ఒక బాధ్యత తీసుకొని ఆ రాజ్యంలో నివసించే ప్రజలందరికీ సామాజిక రక్షణ కల్పించాలన్నమాట. ఈ సామాజిక రక్షణ అంటే ఏంటండి బాబు, అది ఎలాంటి రక్షణ అండి? ఒక దేశంలో నివసించే ప్రజలందరూ ఆ దేశ సమాజంలో భాగం గనుక ఆ సమాజానికి అధిపతి అయిన రాజ్యం అంటే రాజులాంటి ప్రభుత్వం వారికందరికీ ఒక రక్షణ కల్పించాలి అనేదే ఈ సామాజిక రక్షణ లేదా సోషల్ సెక్యూరిటీ. అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆర్థికంగా రక్షించే ఒక ప్రయత్నమే ఈ సామాజిక రక్షణ అన్నమాట. అంటే ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇస్తుందా? ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అది ఎలా సాధ్యమండి బాబు? దేశంలోని ప్రజలందరూ తమ జీవనోపాధి కోసం ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తుంటారు. మరికొందరు వివిధ రకాలైన వృత్తులను చేస్తూ తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. అయితే అలాంటి వారికి వృద్ధాప్యం వచ్చినా లేదా ఉద్యోగం పోయినా లేదా ప్రమాదవశాత్తు అవిటివారిగా మారిన సందర్భంలో ఆ కుటుంబాలు గడవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదండి. మీరు చెప్పిందే నిజమే సుమండి. అలాంటి వారికి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక రక్షణ కల్పిస్తుందో అన్నదే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కదండి. అవునండి, అందుకే భారతదేశ ప్రభుత్వంలో భాగమైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనే ఒక సంస్థ ఇలాంటి వారికందరికీ సామాజిక రక్షణ కల్పిస్తుందండి. అందులోనే నేను పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మరి పనిచేసే ప్రజలకి ఈపీఎఫ్ఓ ఆర్థికపరమైన రక్షణ కల్పిస్తే పనులు చేయని మిగిలిన వారి విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో సామాజిక పెన్షన్ని దివ్యాంగులకు, వృద్ధులకు కల్పిస్తాయి. ఉదాహరణకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో వృద్ధులకు అందిస్తున్న 4,000 రూపాయల పెన్షన్ విషయమేనండి సుబ్బారావు గారు. ఈపీఎఫ్ఓ పనిచేసే ప్రతి కార్మికులకు ఆర్థికపరమైన రక్షణ కల్పిస్తుందా? దీనికి సమాధానం మీరేమనుకుంటున్నారు వెంకట్రావు గారు? భవిష్యనిధికి చందా కడుతున్న వారికి మాత్రమే ఈపీఎఫ్ఓ సామాజిక రక్షణ కల్పిస్తుంది. ఓహో, అలాగా సుబ్బారావు గారు. మరి భవిష్యనిధికి చందా చెల్లించేవారు ఎవరు, చెల్లించని వారు ఎవరు? 20 లేదా అంతకన్నా ఎక్కువ వర్క్ ఫోర్స్ లేదా కార్మికులు కలిగిన ప్రతి సంస్థ లేదా ఫ్యాక్టరీ తమ సభ్యులకు ఆవశ్యంగా మూల వేతనం, కరువు భత్యాలను కలుపుగా వచ్చిన వేతన మొత్తంలో 12% చొప్పున భవిష్యనిధికి తమ వాటాగా జమ చేయాలి. అదేవిధంగా కార్మికులు కూడా తమ వాటాగా మరో 12% జమ చేయాలి. ఇలాంటి వారే భవిష్యనిధి చందాదారులు. మరి 20 కన్నా తక్కువ వర్క్ ఫోర్స్ లేదా కార్మికులు కలిగిన సంస్థల విషయంలో ఏం జరుగుతుంది? ఆయా కార్మికులు భవిష్యనిధికి చందాదారులు కాకుండా పోతారా? వెంకట్రావు గారు, ప్రభుత్వాలు వీరి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కార్మికుల సంఖ్య
పరిమితిని 20 కన్నా తగ్గించి 10 అంతకన్నా ఎక్కువగా కార్మికులు కలిగిన ప్రతి సంస్థ, ఫ్యాక్టరీలను భవిష్య నిధి పరిధిలోనికి తీసుకురావాలని ఎన్నో ప్రతిపాదనలు, డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లాయి. మరి మతలబేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 10కి తగ్గించలేదు. చిన్న షాపుల్లో, హోటల్లో, ఇళ్లలో పనిచేసే కార్మికులు కూడా ఉంటారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా ఉంటారు. చిన్న బేకరీలలో, చిన్నపాటి సంస్థల్లో అంటే అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా ఉంటారు. పైన చెప్పిన వారికి అందరికీ మీరు చెప్పిన సామాజిక భద్రత ఉండదా సుబ్బారావు గారు? వెంకట్రావు గారు, దేశంలోని కార్మికులందరూ ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ కార్మికులుగా విభజింపబడి ఉన్నారు. ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి ఎక్కువ ప్రయోజనాలు ఉండగా అనార్గనైజ్డ్ వర్కర్స్ కి ప్రయోజనాలు బహు తక్కువగా ఉన్నాయండి. నిజమే సుమండి సుబ్బారావు గారు. కరోనా సమయంలో ఇలాంటి అనార్గనైజ్డ్ కార్మికులే కదా మైళ్ళు నడుచుకుంటూ సొంత ఊర్లకు వెళుతూ మన ప్రభుత్వాల చేతకానితనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. సరే, మనం చర్చించుకుంటున్న విషయం నుండి దూరంగా వెళ్ళాం కదా, మరలా హయ్యర్ వేజ్ పెన్షన్ గురించి చెప్పండి సుబ్బారావు గారు. సంఘటిత రంగంలో పనిచేసే భవిష్యనిధి చందాదారులుగా ఉన్న కార్మికుల మూల వేతనం కరువు భత్యంగా కలుపుగా వచ్చిన వేతన మొత్తంలో జమ చేయబడిన 24%లో 8.33% పెన్షన్ ఫండ్కి జమ చేయబడుతుంది. ఈ నిధిని ఈపీఎఫ్ఓ సంస్థ వారు పెన్షన్ నిధిగా నిర్వచిస్తారు. అంటే ఆ నిధి నుండే పెన్షన్ ఇస్తారన్నమాట. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు వెంకట్రావు గారు. ఆయా కార్మికులు రిటైర్డ్ అయిన తరువాత వృద్ధాప్య పింఛన్, సర్వీసు సమయంలో ఆకస్మిక మరణం సంభవిస్తే అతని భార్యకి వితంతు పింఛన్, 2 పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల పింఛను, పని సమయంలో ఏదైనా అపాయం జరిగి కార్మికుడు అవిటివాడైతే అంగవికలుర పెన్షన్ మా సంస్థ ఈపీఎఫ్ఓ ఇస్తుందన్నమాట. భవిష్యనిధికి చందా కడితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా రావు గారు? నాకు నిజంగా తెలియదు సుమండి. మీరే కాదండో, చాలా మంది విద్యావంతులకు కూడా ఈపీఎఫ్ఓ సంస్థ వారి భవిష్యనిధి గురించి గాని, ఈఎస్ఐ కార్పొరేషన్ వారి ఇన్సూరెన్స్ ప్రయోజనాల గురించి గాని తెలియదు సుమా. సుబ్బారావు గారు, మళ్ళీ మనం ట్రాక్ తప్పిపోయాం. భవిష్యనిధి చందా మొత్తాల గురించి మాట్లాడుకున్నాం కదా, కంటిన్యూ చేద్దామండి. అవును సుమండి, ఇంకా నేను మీ బామర్ది హయ్యర్ వేజ్ పెన్షన్ గురించిన సమాచారం మొదలు పెట్టనే లేదు. అవునండి, దాని గురించిన ఎక్కువ సమాచారమే నాకు కావాలి. కనీసం మా బామర్దికి కొంచెమైనా మీరు చెప్పిన సమాచారం ఇవ్వగలను కదా. సరే, హయ్యర్ వేజ్ పెన్షన్ గురించిన సమాచారానికి వద్దాం. భవిష్యనిధి లేదా ఇంగ్లీష్లో ప్రావిడెంట్ ఫండ్కి, పీఎఫ్కి జమ కాబడిన 24% ఉద్యోగి యొక్క మూల వేతనం మరియు కరువు భత్యాల మీద ఆధారపడుతుంది. ఈ రెండిటినీ కలుపుగా వచ్చే మొత్తం వేతనం ఈపీఎఫ్ఓ సంస్థ వారు నిర్ణయించిన వేతన పరిమితికి లోబడి కాకుండా వారికి అధిక వేతనం మీద అనగా హయ్యర్ వేజ్ మీద కాంట్రిబ్యూషన్ చేసి ఉన్నట్లయితే వారికి హయ్యర్ వేజ్ పెన్షన్ లభిస్తుంది. సుబ్బారావు గారు, దీని గురించి దయచేసి మరింతగా విశదీకరించండి. తప్పకుండా విశదీకరించి చెబుతానండి, వినండి మరి. 1995 సంవత్సరంలో పెన్షన్ స్కీమ్ మొదలైనప్పటి నుంచి వేతన పరిమితి క్రమేపీ పెరుగుతూ ఆగస్టు 31, 2014 నాటికి 6,500 రూపాయలుగా ఉన్నది. అయితే కొన్ని సంస్థలు వారి కార్మికులు తాము వేతన పరిమితికి లోబడకుండా దానికి మించి హయ్యర్ వేజ్ మీద కాంట్రిబ్యూషన్ చేయగలమని వారు పనిచేస్తున్న సంస్థతో కలిసి జాయింట్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. ఎవరైనా ఉదాహరించి చెప్పగలరా సుబ్బారావు గారు? అక్కడికే వస్తున్నానండి. దీనికి మంచి ఉదాహరణ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు. కొద్దిగా విశదీకరించి చెప్పండి. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వారి సంస్థ ఇప్పటికే హయ్యర్ వేజ్ పెన్షన్ గురించి జాయింట్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు కనుక వారు 2014 ఆగస్టు 31 లోపు నియమింపబడిన వారైనా, అప్పటికే రిటైర్ అయిన వారైనా వారు మరలా ఫ్రెష్ ఆప్షన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా హయ్యర్ వేజ్ పెన్షన్కి అర్హత కలిగి ఉన్నారు. అరేరే, ఇదేదో తేదీ ఆగస్టు 31, 2014 గురించి చెబుతున్నారే, ఇదేం పితలాటకం? తొందరపడితే ఎలాగండి వెంకట్రావు గారు? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, వెయిట్ చేయండి. భవిష్యనిధి సంస్థ వారు సెప్టెంబర్ 1, 2014 నుండి ప్రస్తుతం ఉన్న వేతనం పరిమితిని 6,500 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచారు. అంతకు మునుపు అనగా 31 ఆగస్టు 2014 వరకు వేతన పరిమితి 6,500గా ఉన్నది.
చాలా సంతోషం. మరి వేతన పరిమితి పెంపు వల్ల వచ్చే ప్రయోజనాలేంటి? ఈ వేజ్ సీలింగ్ పెంపునకు మన హయ్యర్ వేజ్ పెన్షన్కి ఉన్న లింక్ ఏమిటి మహానుభావా? ఆగండి, అక్కడికే వస్తున్నా. ఆగస్టు 31, 2014 నాటికే 6,500 రూపాయల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న వారు వేతన పరిమితి రూపాయలు 15,000కి పెరగటం వల్ల భవిష్య నిధి చందా కట్టడానికి కొత్తగా అర్హత సాధించారు కదా. మరి వారంతా కూడా 1 సెప్టెంబర్ 2014 నుండి పెన్షన్ పొందటానికి ప్రావిడెంట్ ఫండ్కి అర్హులవుతారు. అంటే అందరూ అర్హులవుతారా? ఉదాహరణకి నా బామ్మర్దికి రమారమి మూల వేతనం కరువు భత్యంతో కలిపితే 50,000 ఉంటుంది. అతను కూడా ప్రావిడెంట్ ఫండ్కి పెన్షన్కి అర్హత సాధిస్తాడా? అతను ఇప్పటికే వేతన పరిమితి 6,500 రూపాయలకు లోబడి యజమాని వాటాలో 8.33% 541 రూపాయలు పెన్షన్ నిధికి, వేతన పరిమితికి లోబడకుండా అతని 50,000 జీతంలో 12% చొప్పున 6,000 అతని వాటాగా, యజమాని వాటాగా 6,000 రూపాయలలో 541 రూపాయలు పెన్షన్ నిధికి పోగా మిగిలిన 5,459 రూపాయలు కూడా అతని ప్రావిడెంట్ ఫండ్ నిధికి జమ అవుతున్నట్లయితే హయ్యర్ వేజ్ పెన్షన్కి జాయింట్ ఆప్షన్ ఇవ్వడానికి మీ బామ్మర్దే అర్హుడవుతాడు. అంటే ఇప్పటికే కార్మికుడు, యజమాని ఇరువురూ కూడా హయ్యర్ వేజ్ మీద కాంట్రిబ్యూషన్ చేస్తుండాలన్నమాట. అవునండి వెంకట్రావు గారు. అలా జాయింట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అతని ప్రావిడెంట్ ఫండ్లో జమ అయిన యజమాని వాటా వేతనం పరిమితికి కాకుండా హయ్యర్ వేజ్ పరిమితికి లోబడి కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంటే అతని భవిష్య నిధిలో డబ్బులు తగ్గిపోయి పెన్షన్ నిధికి మళ్లింపు జరుగుతుంది. ఈ భవిష్య నిధిని గురించి అర్థం చేసుకోవడం, పిఎఫ్ ఆఫీసుల్లో క్లెయిములను సెటిల్ చేసుకోవడం ఎంత కష్టమో కదా. క్లెయిమ్స్ గురించి వచ్చారా? వాటి గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాంలేండి. ఇప్పుడు అవన్నీ కలపాపులకంగా అయిపోయి పెన్షన్ గురించిన విషయాలు కూడా మర్చిపోతాం. అయితే మరో విషయం చెప్పండి సుబ్బారావు గారు. సెప్టెంబర్ 1, 2014 నాటికే రిటైర్ అయిన వారి విషయంలో ఈ హయ్యర్ వేజ్ పెన్షన్ ఎలా పనిచేస్తుంది? వారందరూ హయ్యర్ వేజ్ పెన్షన్ కి అర్హులేనా? అమ్మమ్మ, ఎంత మాట! ఇక్కడే అసలు కిటుకు దాగి ఉందండోయ్. అలాంటి పెన్షనర్ల అందరూ అర్హత సాధించాలంటే వారు తమ సర్వీసు విషయంలో హయ్యర్ వేజ్ పెన్షన్లకి జాయింట్ ఆప్షన్ ఇచ్చి ఉండాలి. ఇలా జాయింట్ ఆప్షన్ ఇచ్చిన వారి విషయంలో ఆయా పిఎఫ్ ఆఫీసుల్లోని అధికారులు వారి అభ్యర్థనని అంగీకరించి ఉండాలి. లేదా అలా ఇచ్చిన జాయింట్ ఆప్షన్ని ఆ అధికారులు తిరస్కరించిన వారైనా ఉండాలి. పైన చెప్పిన 2 సందర్భాల్లో మాత్రమే ఆగస్టు 31, 2014 లోపు రిటైర్ అయిన వారు హయ్యర్ వేజ్ పెన్షన్కి అర్హులవుతారు. మిగిలిన సందర్భాల్లో వారు అనర్హులు. స్పష్టత వచ్చిందండి. మరి మా బామ్మర్ది విషయంలో అతని మూల వేతనం కరువు భత్యం కలపగా వచ్చే 50,000 రూపాయల వేతనం విషయంలో జాయింట్ ఆప్షన్ ఇస్తే ఏ నిధుల్లో ఎంత జమ అవుతుందో కొద్దిగా విడమర్చి చెబుదురు. అక్కడికే వస్తున్నానండి. 50,000 రూపాయల వేతనం సంపాదించే మీ బామ్మర్ది గురించి చెప్పుకుందాం. అతను ఇప్పటికే భవిష్య నిధికి 12% చొప్పున 6,000 రూపాయలు అతని వాటాగా, అతని కంపెనీ కూడా 6,000 రూపాయలు తమ వాటాగా చందా కడుతున్నట్లయితే జాయింట్ ఆప్షన్ ఇవ్వడానికి అర్హుడవుతాడు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. అవునండి, చెప్పుకున్నాం కదా. అయితే అలా జాయింట్ ఆప్షన్ ఇచ్చిన అతని తరువాత ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్ ఫండ్ నిధుల్లో జమ అయ్యే వాటాల మాట ఏమిటి? ఎలాంటి మార్పులుంటాయి? అతని సంస్థ కట్టే 6,000 రూపాయలు ఇప్పటిదాకా వేతనం పరిమితి 6,500కి సంబంధించిన పెన్షన్ కాంట్రిబ్యూషన్ 8.33% సుమారుగా 541 రూపాయలు మాత్రమే పెన్షన్ నిధికి జమ అయ్యి మిగిలిన 5,459 రూపాయలు అతని ప్రావిడెంట్ ఫండ్కి జమ అయ్యేది. మరి జాయింట్ ఆప్షన్ ఇస్తే పరిస్థితి ఏమిటి? అప్పుడు 541కి బదులుగా 4,165 రూపాయలు పెన్షన్ నిధికి జమ కాబడి అది పోగా మిగిలిన 1,835 రూపాయలు మాత్రమే భవిష్య నిధి పిఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అంటే మరోసారి క్లారిటీ ఇవ్వవచ్చుగా. జాయింట్ ఆప్షన్ వచ్చిన సందర్భంలో పిఎఫ్ మరియు పెన్షన్ నిధులకి జమ కాబడే మొత్తం, జాయింట్ ఆప్షన్ ఇవ్వని సందర్భంలో జమ కాబడే మొత్తం గురించి. ఓకే. మీ బామ్మర్దికి 50,000 జీతం వస్తుంది కదా, అతని గురించి మాట్లాడుకుందాం. అతని విషయంలో జాయింట్ ఆప్షన్ ఇస్తే ఒక నెలలో జమ కాబడే అమౌంట్ గురించి చెబుతా. ఓకేనా? డ్యామ్ ఓకే బాస్. అతను జాయింట్ ఆప్షన్ ఇస్తే
అతని పిఎఫ్ ఖాతాలో నెలకి అతని కాంట్రిబ్యూషన్ 50,000 వేతనం మీద 12% చొప్పున 6,000 రూపాయలు, అతని యజమాని తరపున అదే జీతం మీద 3.67% చొప్పున 1,835 రూపాయలు, అనగా మొత్తంగా 7,835 జమ అవుతుంది. మరి పెన్షన్ నిధికి ఎంత మొత్తం జమ అవుతుంది? జాయింట్ ఆప్షన్ మీ బామ్మర్ది ఇచ్చినట్లయితే అతని పెన్షన్ నిధికి ప్రతి నెల 50,000 వేతనం మీద అతని యజమాని వాటాలో 8.33% చొప్పున 4,165 రూపాయలు జమ అవుతుంది. అంటే యజమాని వాటాలో మేజర్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ పెన్షన్ ఖాతాకు లేదా పెన్షన్ నిధికి జమ అవుతుందన్నమాట. కరెక్ట్గా అర్థం చేసుకున్నారు వెంకట్రావు గారు. మరి అదేవిధంగా మా బామ్మర్ది జాయింట్ ఆప్షన్ ఇవ్వకపోతే ఏ నిధికి ఎంత అమౌంట్ జమ అవుతుందో ఒకసారి క్లారిటీగా ఇవ్వగలరా? తప్పకుండా. మీ బామ్మర్ది జాయింట్ ఆప్షన్ ఇవ్వకపోతే అతని 50,000 వేతనం మీద 12% అనగా 6,000 జమ అవుతుంది. మరి యజమాని వాటా విషయంలో ఇక్కడే అసలు కిటుకు దాగి ఉంది. ఈ సందర్భంలో మీ బామ్మర్ది జాయింట్ ఆప్షన్ ఇవ్వలేదు కనుక అతని యజమాని వాటాలోని 12% అమౌంట్ అయిన 6,000 2 విధాలుగా విభజింపబడింది. ఎలా? అతను జాయింట్ ఆప్షన్ ఇవ్వలేదంటే అతను హయ్యర్ వేజ్ పెన్షన్కి ఉత్సాహం చూపనట్లే కదా? అవును. అలాంటి వారికి వేతన పరిమితిలో 8.33% అనగా ప్రస్తుతం ఉన్న 15,000 రూపాయల వేతన పరిమితిలో 8.33% చొప్పున 1,250 రూపాయలు మాత్రమే పెన్షన్ నిధికి జమ అవుతుంది. మరి యజమాని వాటా 1,250 రూపాయలు పెన్షన్ నిధికి జమ అయితే మిగిలిన 4,750 రూపాయలు? అమ్మయ్య, మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారు. ఈ మిగిలిన 4,750 రూపాయలు అతని భవిష్య నిధి లేదా ప్రావిడెంట్ ఫండ్కి అవుతుంది. అంటే జాయింట్ ఆప్షన్ ఇచ్చి అది స్వీకరించబడి అనుమతిస్తే అతని పిఎఫ్ ఖాతాలో ప్రతి నెల 7,835, ఇవ్వకపోయినట్లయితే 10,750 జమ అవుతుందన్నమాట. అవును, ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది కరెక్ట్. అమ్మయ్య, క్లారిటీ వచ్చింది. హయ్యర్ వేజ్ పెన్షన్ను ఎలా లెక్కిస్తారో ఒకసారి చెప్పరాదు? మరో సందర్భంలో చెప్పుకుందాంలేండి రావు గారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఇక పోదాం పదండి. శుభం. చాలా సంతోషం అండి సుబ్బారావు గారు. విసుగు అనిపించుకోకుండా చాలా విడమర్చి నా సందేహాలన్నీ తీర్చారు. సోదాహరణంగా చెప్పారు. బహుదా కృతజ్ఞతలండి. కొద్దిసేపు అలా వాకింగ్ చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరుదాం పదండి. మిత్రులారా, ఈ సంభాషణని పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ హయ్యర్ వేజ్ పెన్షన్ గురించి, దాని లభ్యత గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీకు దగ్గరలో గల పిఎఫ్ ఆఫీసును సంప్రదించగలరు. ఈ వీడియో మరియు ఇందులోని విషయాలు మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి. వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.